హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఆలూ చిప్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చిప్స్ టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. మనం ఒక 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసుకొని పైన పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఇలా స్లైసర్తో చిప్స్ కట్ చేసే దాంతో సన్నగా లేయర్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే చిప్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా సన్నగా లేయర్ లాగా కట్ చేసుకోవాలి, మందంగా కట్ చేసుకోవద్దు. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని చిప్స్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ చిప్స్ని మనం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇవి కొద్దిగా ఉడికిపోతాయి. ఇవి ఉడికేటప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటిని ఎక్కువగా కలపకూడదు. ఇవి కలపడం వల్ల చిప్స్ అనేవి విరిగిపోతాయి. అందుకని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ఒక జల్లి గిన్నెలో వేసి వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని చిప్స్ అన్నిటినీ మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ మనం అన్నింటినీ ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండలో కానీ ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే ఇవనేవి పూర్తిగా తడి పోతుంది. అన్నింటినీ ఒకదానికి ఒకటి తగలకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గంట సేపు తర్వాత చూడండి, తడి అంతా ఆరిపోయింది. ఇలా అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఆరబెట్టుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా అన్ని చిప్స్ని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. మంటని కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ని మనం టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకొని పిల్లలకి సాయంత్రం పూట ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మనం చేసి కనుక పెట్టినట్లయితే బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇవి టేస్ట్ ఎంతో బాగుంటాయి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి కలిపి ఇలా పైన చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారుగా, ఎంతో సింపుల్గా ఆలూ చిప్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.